వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే అయ్యప్ప మాల వేసుకున్న ఒక విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ అతి దారుణంగా ప్రవర్తించి అతన్ని కొట్టి అతనిపై దుర్భాషలాడాడంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. సరే, అబ్బాయిని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, సార్కి తనకి మధ్య అసలు గొడవ కారణం ఏంటి, అసలు నిన్ను ఎందుకు తిట్టాడు, ఎందుకు కొట్టాడు, సో అసలు ఏంటి, సార్ ఎందుకు నిన్ను అట్లా కొట్టడం గానీ తిట్టడం గానీ ఎందుకు జరిగింది? సార్ ఫస్ట్ క్లాస్ లీజర్ ఉండే సార్ వచ్చి కూర్చున్నాడు. కూర్చొని మీ వర్క్స్ మీరు చేసుకోండి అంటే నేను మా ఫ్రెండ్ ని బుక్ అడుగుతుంటే ఏమన్నాడు, "నువ్వు ఏంది ఎందుకు మాట్లాడుతురు" అనేసి వచ్చి స్టిక్ తీసుకొని వచ్చి కొట్టిండు. ఎందుకు మాట్లాడుతావు అంటే బుక్ తీసుకొని అదేం వినకుండా కొడుతూనే ఉండు. కొట్టినాక గలీజ్ మాటలు మాట్లాడి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిండు, తిట్టిండు. ఎందుకు కొడుతురు అని చెప్పి నేను అడిగేసరికి మళ్ళా కొట్టిండు. మళ్ళా కొట్టి ఇంకా తర్వాత బెదిరించిండు. నాతో కట్టె పట్టుకొని ఎక్కువ తక్కువ మాట్లాడితే కట్టె తీసుకొని నోట్లో గుచ్చి పొడుస్తా అని చెప్పి బెదిరిస్తుండు. ఈ లెటర్ ఒక ప్లేన్ వైట్ పేపర్ పైన ఫోటో నా నా ఫోటో సైన్ పెట్టించుకుండు. నా సైన్ పెట్టించుకొని ఈ విషయం ఎవరికన్నా చెప్తే మంచి ఉండదు అని చెప్పి అట్లా బ్లాక్ మెయిల్ చేసి బయట చెప్పొద్దని బ్లాక్ మెయిల్ చేశారా? బ్లాక్ మెయిల్ చేసిండు. తిడుతుండు అందరు ముంగట బెదిరించిండు. ఇంకా ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అట్లా అనేసి నేను కూడా ఎవరికి చెప్పలే. ఇంటికి వచ్చి ఇన్ఫార్మ్ చేసిన డాడీకి. డాడీ స్వామి అప్పుడు మాట్లాడిండు. సరే, ఏంటి అసలు ఏం జరిగింది, మీ అబ్బాయి ఏం చెప్పాడు, స్కూల్ యాజమాన్యంతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? నిన్న సాయంత్రం 6:30 గంటలకు మా బాబు రోజు వచ్చే విధంగానే ఇంటికి వచ్చిండు. వచ్చేసరికి చెంప మీద గాయం చూసి ఏమైంది బాబు అని అడిగితే అప్పుడు చెప్పడం జరిగింది. అక్కడ దెబ్బ తాకింది, సార్ కొట్టిండు, జోసఫ్ రాజా సార్ అని కొట్టిండు. అంటే ఎందుకోసం కొట్టిండంటే నేను బుక్ అడుగుకుంటా కూర్చున్నా, నేను బుక్ అడిగినందుకే కొట్టిండు. నేను మళ్ళీ బెదిరించిండు, వైట్ పేపర్ మీద కూడా సిగ్నేచర్ తీసుకుండు. అని చెప్తే ఇంకెక్కడే కొట్టిండంటే చేతిపై ఇంకా కాలుపై కూడా కర్రతోడు కొట్టిండని చూపించిండు. వెంబడే అతనికి స్కూల్ యజమానానికి ఫోన్ చేస్తే మీరు మా బాబుని తీసుకొని వస్తున్నా ఉండండి అంటే మేము ఇప్పుడు అందుబాటులో ఏమో వెళ్ళిపోయినామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా రాజా సార్ కూడా ఫోన్ చేస్తే అతను రెస్పాండ్ ఇవ్వకుండా నేను ట్యూషన్ దగ్గర ఉన్నాను ఇప్పుడు రాలేనని చెప్పడం జరిగింది. రేపు పొద్దుగాల వచ్చి మాట్లాడని యజమాని చెప్తే యజమాని దగ్గరకు స్కూల్ దగ్గరకు వచ్చి ఈ రోజు మాట్లాడి అతనిపై చర్య తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి. అతను అయ్యప్ప మాల వేసుకున్నందుకే టార్గెట్ చేసి కొట్టాడు అనుకోవచ్చా? మాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే అంతగా కొట్టే అవసరం అక్కడ లేదు. పనిష్మెంట్ ఇస్తే టీచరు స్టూడెంట్ కు పనిష్మెంట్ ఇచ్చేలాగా లేదు. అది బలవంతంగా ఒక పశువును కొట్టినట్టు మొత్తం బెందులు వచ్చినాయి. బెందులు కూడా నిన్న ఇప్పటిదాకా బెందులు ఉన్నాయి. బెందులు వచ్చినాయి. నిన్నంతా జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసుకొని అనుకున్నాడు. చాలా గట్టిగా కొట్టిండు. మా బాబు చెప్తుండు ఈ అయ్యప్ప దీక్ష చేసుకున్నప్పటి నుంచే అతను నన్ను వేరే విధంగా చూస్తుండు, కొడుతున్నాడు. అయ్యప్ప దీక్ష వేసుకున్నందుకే కొట్టిండని చెప్పి జరిగింది. మిగతా టీచర్స్ గానీ ప్రిన్సిపల్ గానీ వాళ్ళంతా అంతా బాగానే ఉంటున్నారు. అతను ఒక్కడే నన్ను టార్గెట్ చేసి కొట్టిండని చెప్పేసి నిన్న నాకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు అతనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్ యజమానులు కూడా అతనిపై చర్య తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీతో పాటు మీ క్లాస్ రూమ్ లో ఎవరైనా అయ్యప్ప మాల వేసుకుని ఉన్నారా? నాతో పాటు ఎవరు లేరు. నా క్లాస్ లో అయ్యప్ప మాల వేసుకున్నది నేను ఒక్కనే. వేరే క్లాసులలో ఉన్నారు. వేరే క్లాస్ లో ఆయన ఈ సార్ వాళ్ళకి టీచ్ చేయడు. ఎప్పుడైనా ఇన్విజిలేషన్ వచ్చినప్పుడు వాళ్ళతో కూడా ఇట్లానే మిస్బిహేవ్ చేసుకుంటా కొంచెం తిడుతూ సీరియస్ ఉంటాడు అంట. నార్మల్ గా ఏమి ఉండడు. నువ్వు మాల వేసుకుని ఎన్ని రోజులు అవుతుంది? అతను నిన్ను ఎప్పటి నుంచి టార్గెట్ చేశాడు? నేను మాల వేసుకొని 22 days అవుతుంది. మాల వేసుకున్న 2 days నుంచి నన్ను అట్లానే టార్గెట్ చేస్తుండు, తిడుతుండు. నిన్న కొట్టిండు. అంటే ఏమున్నా గానీ కొంచెం టార్గెట్ చేసి కొంచెం చిన్న మిస్టేక్ ని పెద్ద దాన్ని చేసి మాట్లాడడం, అంటే చిన్న లేని దాన్ని కూడా పెంచి చెప్పడము, బ్లాక్ మెయిల్ చేయడము అట్లా అని చెప్పి మొత్తం సీరియస్ చేసేయడం మ్యాటర్ ని. చిన్న చిన్న మ్యాటర్లను కూడా మొత్తం అట్లా పెద్ద చేసి బయట మొత్తం అట్లా చెప్తున్నాడు. కంప్లైంట్ ఇచ్చినా తిడతా అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిన్ను తుడిచే కర్రతో కొట్టి దాని తర్వాత అది నీ నోట్లో పెట్టి కొడతాను కూడా బెదిరించాడా? బెదిరించిండు. అట్లా ఫస్ట్ తుడిచకట్ట తీసుకొని వచ్చి కొట్టిండు. ఒకటేసరికి నేను ఎందుకు కొడుతురా అని అడిగేసరికి మళ్ళా కొట్టి ఏంది మాటలు ఎక్కువైతున్నాయి అని చెప్పి కట్టే లోపల పొడుస్తా అని చెప్పి మాట్లాడాను. సరే, ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి? మరి దీనిపైన ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? కావాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కొట్టినట్లయితే క్లియర్ గా తెలుస్తుంది. విజువల్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి. ఏమంటున్నారు లోపల? ఈ రోజు నారాయణ స్కూల్లో జరిగిన విషయం ఏదైతుందో అది చాలా బాధాకరం. ఈ రోజు హిందువులపై దాడి అని మనం అనుకుంటాం, కానీ విద్యార్థి దశ నుంచే ఈ రకంగా హిందువులను టార్గెట్ చేస్తారు. ఒక అయ్యప్ప మాల ధరించి నన్ను చూడకుండా కూడా అన్యమతస్థుడైన జోసెఫ్ రాజ్ సార్ ఈ రకంగా వివరించడం స్కూల్ యాజమాన్యానికి కూడా బాధ్యత ఉందని నేను చెప్తున్నాను. ఎందుకంటే మాల వేసినప్పుడు
యాజమాన్యం వారు చెప్పుకోవాలి. ఏ మాలని అని ఏ రిలీజియన్ అన్నా కాండి వాళ్ళతోని ఏ రకంగా బిహేవ్ చేయాలో చెప్పాలి. ఇతన్ని దాడి చేసినందుకు 324 మరి రిలీజియస్ యాక్ట్ ఇవన్నీ పెడతామని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ క్రైమ్ నెంబర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది 1237/24 చేపట్టి పోలీసు వారు కూడా సహకరించారు. మేమనేది ఏంటంటే స్కూల్లో విద్యార్థులు ఎంత చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు. అయ్యప్ప మాల ధరించినంత మాత్రాన హిందూ అని చెప్పేసి అన్యమతస్థుడైన జోసెఫ్ రావు సార్ ఇట్లా చేసినప్పుడు ఒక కంట కనిపెట్టాలి. ఇటువంటి టీచర్లని మళ్ళీ ఏ విద్యా సంస్థలో కూడా బోధించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. సార్ అంటే ఆ స్కూల్ యాజమాన్యంతో కానీ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? యాజమాన్యంతో మాట్లాడినాము. మరి అతన్ని ఏ బ్రాంచ్ లో కాకుండా మరి ఎక్కడ పని చేయకుండా చూసుకుంటాం మా విద్యా సంస్థలో అని చెప్పి హామీ ఇచ్చారు. అతనిపై కేసు కూడా వాళ్ళు కూడా యజమాన్యం కూడా కేసు పెడతాం, మా స్టూడెంట్ ను అనవసరంగా కొట్టిరని చెప్పేసి అతని మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అసలు దీన్ని ఎలా చూడాలంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇదే హైదరాబాద్ లో అయ్యప్ప స్వాముల పైన ఇలా మాల వేసుకుని స్కూల్ వెళ్తున్న వాళ్ళపైన అటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మైనార్టీలకు అడ్డు అడుపు లేకుండా జరుగుతుంది. మరి హిందువుల పక్షంలో పోరాడే లీడర్లే కరువయ్యారని చెప్పి మేము భావిస్తున్నాము. ఎవరైనా హిందూ గురించి మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈ విద్యార్థి దశ నుంచే ఇలా చేస్తున్నారు అంటే మనం పై స్థాయిలో ఏ విధంగా ఉందో మనము అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి బాధ్యత వహిస్తూ మన రాష్ట్రానికి హోమ్ మినిస్టరే లేడు ఇప్పటికీ. సో ఒక హోమ్ మినిస్టర్ ని పెట్టి దేవాదాయ శాఖ మంత్రిని గట్టిగా పెడితేనే ఇటువంటి ఆగడాలు ఆగుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓకే సరే, అసలు ఏంటి మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఆ అబ్బాయిని చాలా దారుణంగా కొట్టారు, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? ఈ స్వామి ఈ సంవత్సరమే కాదండి, గత 6 సంవత్సరాల సంది అయ్యప్ప మాల దీక్షలో ఉన్నాడు. గత 5 సంవత్సరాలుగా లేని సమస్య ఈ మ్యాథ్స్ టీచర్ ఎవరైతే జోసఫ్ రాజా అన్న వ్యక్తి ఈ సంవత్సరం ఈ నారాయణ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యడం జరిగింది. అతను కావాలని, అంటే ఇది అన్ని కోణంలో చూస్తే ఇది కావాలని చిన్న మ్యాటర్ ని పెద్ద చేసి ఆ స్వామిని టార్గెట్ చేసి, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు అదే స్కూల్లో ఈ స్వామి చదువుతున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఇలాంటివి ఎప్పుడు రిపీట్ కాలేదు. ఈసారి కావాలని కష్టపూరితంగా కొట్టడం అంటే ఆ స్వామి ఏమైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వచ్చు. స్టూడెంట్ గా మేము దానికి ఏమీ తప్పుపడడం లేదు. కానీ తూడ్చే కర్రతోటి వాబొచ్చేలా కొట్టి అతన్ని మళ్ళీ ఏమన్నా చేస్తాడని చెప్పి నోట్లో కర్ర పెట్టి కూర్చి ఏమన్నా ముందులో చెప్తాడని చెప్పి ఖాళీ పేపర్ మీద సంతకం అనేది చాలా తప్పు స్వామి అది. ఎందుకంటే చిన్న మైనర్ వ్యక్తి తోటి ఖాళీ పేపర్ మీద సైన్ చేయించుకొని, అంటే ఇతను ఆల్రెడీ కంప్లీట్ చేశాడనే ఉద్దేశంతో కదా స్వామి అతను ముందే ఖాళీ పేపర్ మీద భయపెట్టి సంతకం పెట్టించి నువ్వు 10th క్లాస్ లో ఎలా పాస్ అవుతావు చూస్తా అని అతని మీద ఫోకస్ చేయడము. యాజమాన్యం అతనిపై సస్పెండ్ చేసినా అది కరెక్ట్ కాదు స్వామి. ఎందుకంటే సస్పెండ్ చేస్తే అతను ఇంకో దగ్గరికి వస్తాడు. ఎందుకంటే అతను మతాన్ని ప్రచారం చేస్తాడు. మేమైతే హిందువులం అని చెప్పి మేము అందరము ఒకటి ఉండాలి, సనాతన ధర్మంలో సర్వేజన సుఖినో భవంతో అని మేము పోతున్నాము. వాళ్ళు ఏంటంటే ఖాళీ దీక్ష తీసుకున్న దానికి ఆ స్వామిని టార్గెట్ చేసి కొట్టడము. అతని పేరెంట్ ఎవరైతే మ్యాథ్స్ టీచర్ జోసఫ్ రాజా ఉన్నాడో అతని పేరెంట్ ఎస్ఐ అంట స్వామి. ఏమంటున్నాడు అంటే నిన్ను దెబ్బలు ఎలా కొట్టాలో మాకు తెలుసు, అంటే కనబడకుంటే కొట్టే శిక్షణ కూడా నా దగ్గర ఉందని చెప్పడము. ఎందుకంటే విద్యార్థి స్టేజ్ నుంచే వీళ్ళకి ఇలా చెప్తే పక్కనున్న స్టూడెంట్స్ కూడా ఖరాబ్ అవుతారు స్వామి. దీన్ని ఏంటంటే మీరు కొంచెం 10 మందిలో అవేర్నెస్ తీసుకెళ్లి, మాకేం లేదు స్వామి, మా ధర్మాన్ని మేము కాపాడుకుంటున్నాం, అందరం ఒకటే, మాకు ముస్లిమ్స్ అని లేదు, క్రిస్టియన్స్ అని లేదు. హిందూ ధర్మం ఏం చెప్తుందంటే సనాతన ధర్మంలో అందరూ ఒకటే అని మేము పోతున్నాం. దాన్ని గౌరవించి ఎస్ఐ సిఐ సైదిరెడ్డి గారికి ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తున్నారు. అతను కూడా సహకరించి ఇది మున్ముందు రాకుండా తగిన చర్యలు మీ మీడియా నుంచి కూడా మాకు కొంచెం అందరికి సందేశం వెళ్ళి అందరూ ఒకటే ఉండి అన్యమస్తులు మా పైన చర్యలు రాకుండా చూసుకోవడానికి కాపాడాలని కోరుకుంటున్నాము. సార్ అంటే ఇప్పుడు మాల వేసుకున్నారు కదా, ఇప్పుడు స్కూల్ యాజమాన్యం దీనికైనా కండిషన్ పెట్టిందా? అలౌ చేస్తా ఉన్నారా? అలౌట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా గత 6 సంవత్సరాల నుంచి మా బాబు మాల వేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎవరు కూడా ఏమి మాల ఈ డ్రెస్ లో రావద్దు, యూనిఫామ్ రావాలని ఏం చెప్పలేదు. అట్లా ఒకవేళ చెప్పినా గానీ మేము యూనిఫామ్ వేసి పంపించడానికి రెడీ ఉన్నాము. ఇక్కడ పర్మిషన్ ఉంది కాబట్టి ఏం అంటలేరు కాబట్టి మేము మాలలో మా స్వామి బట్టలు వేసుకొని వస్తున్నాడు. స్వామి ఆ స్వామి దాదాపు 6 సంవత్సరాల సంది మాల కంటిన్యూ చేస్తున్నాడు. 5 సంవత్సరాలు లేని ప్రాబ్లం ఈ జోసఫ్ రాజ్ అనే వ్యక్తి కావాలని కష్టపూర్తిగా చేస్తుంది. యూసఫ్ ప్రేమ్ రాజా అతని పేరు జోసఫ్ ప్రేమ్ రాజా. సరే స్కూల్లో అతను మేము ఫస్ట్ నుండి కూడా ఒకటే అడగడం ఏంటంటే, మేము మాలలు ఉన్నాం, నువ్వు చెప్పే టీచింగ్ లో కానీ ఎక్కడ హోంవర్క్ చేయకపోతే దాని పనిష్మెంట్ ఇవ్వకూడదు అని ఎప్పుడు అనలేదు. మేము నిన్న కూడా సరే దానికోసం పనిష్మెంట్ ఇచ్చిండు అంటే ఓకే యాక్సెప్ట్ చేస్తామని చెప్పినాం, ఫోన్ చేసినాం. సరే మరి దానికోసమే పనిష్మెంట్ ఇచ్చినట్లయితే వైట్ పేపర్ల మీద సిగ్నేచర్లు ఎందుకు తీసుకుంటా అండి? వైట్ పేపర్ల సిగ్నేచర్
అబ్బాయిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేయడం. అబ్బాయి ఏం భయపడ్డాడు, యాక్చువల్ కొట్టి ఇక్కడ జరిగిన ముఖ్యంగా ఏంటంటే గమనించాల్సింది, ఇంటికాడ వచ్చి పేరెంట్స్ కొట్టిండని కూడా చెప్పకపోతుండే. అబ్బాయి ఎందుకు భయపడి, ఎందుకంటే అతను భయపెట్టించిన టార్చర్ ఎలా ఉందంటే, పేపర్ల మీద సంతకం పెట్టుకోండు, మళ్ళీ ఇంటికో ఎట్లా చెప్తాడు అని చెప్పేసి ఆ అబ్బాయిని ఎలా టార్చర్ పెట్టినంటే, నేను నెక్స్ట్ 10th క్లాస్కి ఏడుతుంది, నా దగ్గర సిగ్నేచర్ తీసుకుండు, ఏమన్నా చేస్తాడు అయింది, నేను 10th పాస్ కాలేకపోతాను అయింది, అట్లా భయపెట్టిస్తే ఫస్ట్ వచ్చి కొట్టినని చెప్పలే అబ్బాయి. ఓ వైట్ పేపర్ నేను సిగ్నేచర్ వేయించుకుని నేను నొల్లి పెట్టిన అనేసి అదేదో భయపెట్టించి బ్లాక్ మెయిల్ చేసి పేపర్ తీసుకున్నాను. మేము ఎంక్వైరీ చేస్తే మళ్ళీ స్కూల్కి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఏమైంది, ఏదో వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తెచ్చుకుంటే ఇట్లా మాట్లాడినా కొట్టిండు అంటే అప్పుడు చెప్తుండే అబ్బాయి. అంటే అబ్బాయి కొట్టిండని కూడా చెప్పలేదు. తర్వాత దెబ్బలు చూసినాం. దెబ్బలు ఏంటంటే మేము స్నానానికి వెళ్తాం స్వామి, పొద్దున్న సాయంత్రం పూజ చేస్తాము. పూజ చేసేటప్పుడు ఆ స్వామి స్నానానికి వెళ్ళినప్పుడు దెబ్బలు మొత్తం ఎర్రగా వచ్చినందుకు చెప్పలేదు, భయపడి చెప్పలేదు స్వామి. చెప్పలేదు. ఎందుకంటే అన్న స్వామి అది అబ్జర్వ్ చేసి ఏమైంది స్వామి అనే దీనికి పోతే, ఎందుకంటే ఆల్రెడీ భయపడి ఉన్నాడు స్వామి. ఈ స్వామికి ఆల్రెడీ ఖాళీ సంతకం పెట్టాడు. ఇంకొకటి నువ్వు నెక్స్ట్ 10th క్లాస్ పోతే నువ్వు ఎలా పాస్ అవుతావు, ఎలా చేస్తావు అని ఆ స్వామిని విద్యార్థి దశ నుంచే భయపడడం జరిగింది. కాబట్టి అన్న స్వామి ఆ దెబ్బలు చూసిన తర్వాత ఇది చూసుకున్నాం స్వామి. ప్రిన్సిపల్ కి ఎందుకు చెప్పలేదు అని చెప్పడం కూడా అడిగింది. నువ్వు 245 ఆ టైంలో అయింది అంటున్నావు కదా, ప్రిన్సిపల్ గానీ వైస్ ప్రిన్సిపల్ గానీ ఉన్నారు కదా, నువ్వు వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ చేయాలంటే, మళ్ళీ ఆ స్వామి సైకోలాగా ప్రవర్తించడం, మళ్ళీ నన్ను కొడతాడని భయంతో నేను వాళ్ళకి చెప్పలేకపోయినా నేను చెప్పలేదని చెప్పడం జరిగింది. ఓకే, గురుస్థానంలో ఉన్న వ్యక్తి ప్రతి పిల్లవాడిని కూడా ఒక సొంత కొడుకులా చూసుకోవాలి. తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ స్థానం గురువుకి ఇవ్వబడింది, తర్వాత దైవం. ఏదైతే ఒక వ్యక్తి ఒక ధర్మాన్ని పాటించుదామని ఒక 41 days ఒక మాల వేసుకున్న వ్యక్తిని ప్రతి ఒక్క వ్యక్తి గౌరవిస్తున్నారు. అట్లా అని చెప్పి మనం ఏ విధంగా అవతల వ్యక్తిని గౌరవిస్తున్నామో అదే విధంగా మనం గౌరవించాలి. ఒక గురువై ఉండి ఒక కురవాన్ని తన సొంత కొడుకులా చూసుకొని అందరి విద్యార్థులు సమానంగా చూడాలి. అంతే తప్ప తన మానసిక క్షోభ గురి చేసి నీవు వేరే మేము వేరే అన్న భేదాభిప్రాయం ఇక్కడి నుంచే తీసుకొస్తే భవిష్యత్తులో వాళ్ళు వేరే విధంగా కూడా మారే అవకాశం ఉంది. సో చిన్నపిల్ల వాళ్ళకి మనం ఏ విధంగా విద్యా బుద్ధులు నేర్పించాలని ప్రయత్నం చేయాలి తప్ప ఈ హింసతోటి మొదలెట్టకూడదని నా అభిప్రాయం. సో గైస్ చూసారు కదా, ఇది అతని పరిస్థితి. అంటే అతను ఒక వైట్ పేపర్ మీద సంతకం చేయించుకుని నీ 10th క్లాస్ పాస్ అవడం అనే విషయం నా చేతుల్లో ఉంది, కాబట్టి ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అని చెప్పేసి టీచర్ అయితే ప్రవర్తించడం జరిగింది. అలాగే అంటే అయ్యప్ప మాల వేసుకున్నాడు కాబట్టి ఆ మాటలు